సో హాయ్ అండి, దిస్ ఇస్ చంపల్లవి ఛానల్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైంలో చేస్తున్నాను. సో ఏంటంటే హెయిర్ ఆయిలింగ్ చేశాను కదండి, కలబంద అండ్ మందారం అవి కలిపి చేశాను కదా ఆయిల్. సో మందారం ఆకులు అన్నీ కలిపి చేసిన. సో దాని రివ్యూ ఎలా ఉందో చెప్దామనేసి ఈ వీడియో తీస్తున్నానండి. నాకు అంత వర్క్ అనిపించలేదండి, అంత కరెక్ట్గా వర్క్ అయిందని అనిపించట్లేదండి. సో నాకు అంత బాగాలేదండి. ఇంకా వేరే ఆయిల్ నెక్స్ట్ ట్యూస్డే రోజు రెడీ చేశానండి. చేసి అప్లోడ్ చేశాను ట్యూస్డే ఈవినింగ్ ఆర్ ఎప్పుడన్నా అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ అనుకుంటున్నా, ట్యూస్డే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఆ ఆయిల్. సో ఆ ఆయిల్ ఇంకా 15 డేస్ వాడి అది ఎలా ఉందో చెప్తానండి. 15 డేస్ వాడినా, కాకపోతే నాకు టైం కుదరలేదు, నేను వీడియో తీయలేదు. సో ఈరోజు తీసి పెడుతున్నానండి. నాకు అంత వర్క్ అనిపించలేదండి. అది జిడ్డు అయిందండి. కలబంద వేసాం కదా, అందులో జిడ్డు అనిపించిందండి ఆయిల్. సో హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ అనిపించింది. మామూలుగా చేసుకోం కన్నా హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో నాకు అంత అనిపించలేదు, అది చెప్తున్నానండి. యూజ్ అయ్యే వాళ్ళు ఎవరికన్నా వర్క్ అనిపిస్తే పెట్టుకోవచ్చు, బట్ నాకైతే అనిపించలేదు అంతగా. సో నెక్స్ట్ వేరే ఆయిల్ చేస్తున్నాను రేపు. సో ఎల్లుండి పెడతాను, ట్యూస్డే రోజు పెడతానండి. సో ప్లీజ్ శివపల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తానండి. చాలా ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. ఇక ముందు నాకు తెలియదు. సో నేను ఏ షాంపూ పెడతానని కూడా కొంతమంది అడిగారు. పెడతానండి ఏ షాంపూ అనేది. షాంపూస్ కూడా నేను అన్నీ పెడతానండి, ఇది అని ఏమీ లేదు, చాలా వరకు పెడతాను. కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెడతాను షాంపూస్. కొన్ని అంటే నా ఆయిల్ జిడ్డుని బట్టి, జిడ్డు ఉందా అని అనుకుంటే మామూలుగా షాంపూస్ పెడతాను. లేదు జిడ్డు లేదు అని అనుకుంటే ఇంట్లో తయారు చేసుకున్న షాంపూస్ పెడతాను. సో అన్నీ పెడతానండి, ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. సో నా హెయిర్ ఈరోజు షాంపూ చేశాను, మా బాబా ఆడుకుంటుంది. షాంపూ చేసిన హెయిర్ ఇలా అయ్యిందండి. సో ఇలా ఉందండి హెయిర్ అంతా. సో చూడండి, ఇంకా ఆరలేదండి. తలస్నానం చేసినాక ఇంకా అసలు ఆరలేదు ఆయిల్. సో ఏంటంటే వర్షం పడుతుంది కదా, సో ఆరుకోవడానికి కుదరట్లేదండి నాది హెయిర్. సో దట్ అందుకని ఇలానే ఉంటుంది. ఏంటంటే ఎండ కొట్టింది అనుకోండి, తొందరగా ఆరి మంచిగా హెయిర్ కొంచెం బాగుంటుంది. ఆరట్లేదు, ఆరక కొంచెం ఇలా స్టిక్కీగా ఉంది ఈరోజు. ఎందుకంటే నేను ఇంట్లో వేసుకున్న ఆయిల్ అది షాంపూ పెట్టానండి, అందుకని కొంచెం ఆయిలీగా ఉంది. సో దిస్ ఈజ్ మై హెయిర్ అండి. చూడండి నా హెయిర్ మీకు కనిపించట్లేదు, ఇక్కడ అది ఉంది, మిషన్ ఉంది, అందుకు మీకు కనిపించట్లేదండి. ఆయిల్ ఇలా ఉందండి. ఇది కొంచెం లైటింగ్ కూడా బాగాలేదండి. లైటింగ్ ఈవినింగ్ టైంలో వేసినా కదా, సో లైట్ వేసినందుకు అంత మంచిగా కనిపించట్లేదని అనుకుంటున్నాను. ఇది నా ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.